నువ్వు ఇంకో గంటలో పెళ్లి చూపులకి వెళ్తున్నావమ్మా. నేను చెప్పానక్క నీకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్కా. తెలిసిన వాళ్ళు ఇండియా సంబంధం. అబ్బాయి మంచివాడు, బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటలా, వెళ్ళి చూసి రమ్మంటున్నానంతే. నచ్చలేదనుకో వేరే సంబంధం చూస్తాను, కానీ నీకు డెఫినెట్గా నచ్చుతాడు. ఇదే విషయం నేను నీకు మామూలుగా యోగా అయిన తర్వాత కూడా చెప్పొచ్చు, కానీ అప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు కదా. ఇదిగో అబ్బాయి ఫోటో, యోగా చేసుకోమ్మా. నీ లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? సక్సెస్ కావాలంతే. నీ పోరు పడలేకే మలేషియాకి వచ్చాను. ఓసారి కలిసి చూస్తా. వచ్చావు కాబట్టే నేను మళ్ళీ చెబుతున్నాను రా, నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందరి నాన్నలాగే ఈ పిల్ల మంచిది, ఈ పిల్ల స్థితిమంతురాలు, మంచి ఆస్తిపరురాలు కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పను. చేసుకో, బాగుపడతావు. నో అని చెప్పావనుకో, నేను మలేషియా టవర్స్ నుంచి దూకుతాను అని చెప్పను. దూకుతా. ట్రైన్లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్లో ఫస్ట్ టైం, బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. ఇట్స్ టూ మచ్ యు నో. మీ పేరేంటి? వాట్ యు మీన్? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను ఇప్పుడు. ఓకే. కళ్యాణ్ కృష్ణ. వాట్? మై నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఎనీ ప్రాబ్లం? నో, అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? వై? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? వాడిని తలుచుకుంటేనే కంపరం. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ, ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ April 1st. ఆ గుళ్ళు నీ పెళ్ళరా? నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయిందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. నీలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్లం.